టీబీఆర్ టీవీ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా జగ్గంపేటలో మాజీ ఎంపీ హర్షకుమార్ పర్యటించారు. శనివారం ఉదయం జగ్గంపేటలోని వైసీపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జాన్ వెస్లీ నివాసమందు పాస్టర్ ఫెలోషిప్ నాయకులను హర్షకుమార్ కలిశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హర్షకుమార్ మాట్లాడుతూ పాస్టర్ ఫెలోషిప్ నాయకులు శుక్రవారం చెలో ఆకివీడు కార్యక్రమానికి జగ్గంపేట నుంచి పిలుపునిచ్చి వెళ్తున్న తరుణంలో జగ్గంపేటలో వారిని పోలీసులు అడ్డుకొని వారిని ఆకువీడు వెళ్లనివ్వకుండా నిర్బంధించడం జరిగిందన్నారు. దీనిపై ఈ రోజు వారిని కలిసేందుకు వారికి సంఘీభావం తెలిపేందుకు జగ్గంపేట రావడం జరిగిందన్నారు. పాస్టర్లంతా జగ్గంపేట నుంచి రఘురాం కృష్ణంరాజును ఇల్లు ముట్టడించడానికి ఆకివీడు బయలుదేరలేదని, కేవలం రఘురాం కృష్ణంరాజుకి హోదాకి తగ్గట్టుగా జ్ఞానం బుద్ధి ప్రసాదించమని దేవుణ్ణి వేడుకునేందుకు వారు బయలుదేరడం జరిగిందన్నారు. దీనిని అయోధ్య రామ మందిరం లాగా అంత పెద్ద ఇష్యూ చేసి రఘురామకృష్ణరాజు పెద్ద నాయకుడు అయిపోదామని అనుకోవడం జరుగుతుందన్నారు. పక్కరండి కేసులు పెట్టినట్ట క్రైస్తవుల ఐక్యత రఘురామ కృష్ణరాజు వెంటనే బర్తరఫ్ చేయాలి. రఘురామ కృష్ణరాజు వెంటనే రఘురామ కృష్ణరాజు వెంటనే క్రైస్తవుల ఐక్యత క్రైస్తవుల ఐక్యత. హలో క్రైస్తవ, హలో క్రైస్తవ. ఈ రోజున జగ్గంపేట వచ్చి జగ్గంపేట పాస్టర్స్ అలాగే నిన్న జగ్గంపేట నుంచి పిలుపిచ్చి ఆక్విల్ బయలుదేరిన అందరి పాస్టర్లని నిన్న మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్లో అక్రమంగా నిర్బంధించి మరి వాళ్ళని ఒక హెరాస్మెంట్ గురి చేసినందుకు నిరసనగా ఈరోజు నేను జగ్గంపేట వచ్చి ఈ పాస్టర్లందరికీ కూడా నేను సంఘీభావం తెలపడానికి నేను రావడం జరిగింది. వాళ్ళు ఇక్కడ జగ్గంపేటలోని పాస్టర్లు వీళ్ళందరూ వాళ్ళు ప్రెస్లో వచ్చింది ఏంటంటే రఘురామకృష్ణరాజు గారి ఇళ్ళని ముట్టడించడానికి వెళ్తున్నాం అన్నారు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఇల్లుని ముట్టడించడానికి 30 మంది పాస్టర్లు వెళ్తారా, 100 మంది పాస్టర్లు వెళ్తారా? రఘురామకృష్ణరాజు గారి ఇంటి చుట్టూ పోలీసులు ఎంతమంది ఉంటారో మాకు తెలియదా? ఆయన డిప్యూటీ స్పీకరు, ఎంత ప్రోటోకాల్ ఉంటుందో తెలుసు. నన్నే పాలకుల్లో ఆఫ్ చేసి పంపించేశారు. వాళ్ళ ఉద్దేశం, పాస్టర్ల ఉద్దేశం అది కాదు. రఘురామకృష్ణరాజు గారికి బుద్ధి ప్రసాదించమని దేవుడిని వేడుకోవడానికి అని చెప్పి వీళ్ళు రఘురామకృష్ణరాజు గారి ఇంటికి వెళ్దాం అనుకున్నారు. ప్రభువా, ఈ రఘురామకృష్ణరాజు గారికి జ్ఞానం ప్రసాదించండి, ఈయన పుత్తునే ఎగిరెగిరి పడతా అన్నాడు, ఒక జ్ఞానం ప్రసాదించి కానీ వెళ్ళి అక్కడ ముట్టడించేయడానికి అంత అవసరం లేదు. ఆయన ఇల్లు ముట్టడించితే మాకేమొస్తుంది, ఈ పాస్టర్లకి ఏమొస్తుంది? ఆయన జ్ఞానం ప్రసాదించండి. ఎందుకంటే మాట్లాడితే పాస్టర్లు కూడా ఎందుకు ఈ కార్యక్రమం పెట్టుకున్నారంటే, మాట్లాడితే ఎవరన్నా గుడికి వెళ్తే వాళ్ళ సర్టిఫికేట్లు క్యాన్సిల్ చేయించారు. నువ్వు అసలు ఎవరు? అసలు హూ ఆర్ యూ? యు ఆర్ ఏ డిప్యూటీ స్పీకర్ ఆఫ్ ఏపీ అసెంబ్లీ. అంతవరకు ఓకే. యూ హ్యావ్ ఎనీ ఎగ్జిక్యూటివ్ పవర్స్? యూ డిడ్ంట్ హ్యావ్ ఎనీ ఎగ్జిక్యూటివ్ పవర్స్. ప్రజాప్రతినిధులు రికమెండ్ చేయడం వరకే ఉంటారు, కానీ ఎగ్జిక్యూటివ్ పవర్స్ అన్నీ కూడా ప్రభుత్వ అధికారుల దగ్గర ఉంటాయి. నువ్వు ఎంత దారుణంగా మాట్లాడుతున్నావు అంటే, కలెక్టర్ నువ్వే అనేట్టు నేనే
క్యాన్సిల్ చేసేస్తానన్నట్టు మాట్లాడుతున్నాం. ఈ మాటలు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని చాలా బాధిస్తూ ఉంది. నువ్వు జరిపిస్తున్న ఈ జడిపింపులకి ఎవరో భయపడరు, కానీ బట్ ఇలా మాట్లాడడం అన్నది నీ పదవికి తగ్గ మాటలు కాదు. అందు గురించి వీళ్ళందరూ అక్కడికి వచ్చి నీకు బుద్ధి ప్రసాదించమని ప్రార్థన వద్దాం అనుకున్నారు. సరే, మీ పోలీస్ బలం ఎలాగ రానివ్వరు. అంతలోనే నేను సాయంత్రం మళ్ళీ పొద్దున వస్తారేమో అని భయపడినోడు సాయంత్రం తొడగొట్టి రెండురా మీ ఎంత తెలుస్తానండి. ఏం మాటలు తొడగొట్టి మీ ఎంత తెలుస్తానని మాట్లాడాల్సిన అవసరం ఏమండి? ఇది మంచి పద్ధతి కాదు మిస్టర్ రఘురామకృష్ణరాజు. ఇంకోటి ఏంటంటే, నేను జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ వెస్ట్ గోదావరి భీమవరం వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను. హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది, హైకోర్టులో స్టే ఇచ్చింది. ఈ స్థలం ఎవరిదీన్ని తేల్చే హక్కు ప్రభుత్వానికి ఉంది. ప్రభుత్వంకి మీరు పెట్టుకున్న తర్వాతే అప్పటి వరకు ఎవరు ఆ స్థలంలో డిక్లేర్ చేసే వరకు వెళ్ళకూడదని చెప్పేసి చెప్పారు. నేను డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్స్ కానీ లేకపోతే స్టేట్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి రెవెన్యూ సెక్షన్స్ని కానీ, ఇట్స్ వెరీ సెన్సిటివ్ సబ్జెక్ట్. నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే 164 సిఆర్పిసి చేయించండి, 164 బిఎన్ఎస్ఎస్ చేయించండి. ఏంటది? ఈ స్థలం ఎవరిది? ఇంత పూర్వం ఎవరి చేతిలో ఉంది? ఇది ఎక్కడుంది? ఏ పేటలో ఉంది? లేదా ఎక్కడుంది? దీంట్లో ఏమన్నా పూజా కార్యక్రమాలు చేశారా? చేస్తే ఎంతకాలం నుంచి చేస్తున్నారు? ఇంతకుముందు బ్రిటిష్ కాలంలో ఇది ఎవరి చేతిలో ఉంది? బ్రిటిష్ ఇష్యూలో ఎవరికి ఇచ్చారు? ఇది ఇంకా ప్రభుత్వ ఆధీనంలో ఉందా? ఎవరి ఆధీనంలో ఉంది? ఇది ఎవరి ఆధీనంలో ఉంది? గవర్నమెంట్ ఆధీనంలో ఉందా? గవర్నమెంట్ ఆధీనంలో ఉందంటే ప్రైవేట్ వాళ్ళకి ఏపీఎస్సిబి కనెక్షన్ ఎందుకు ఇస్తారు? ఇవన్నీ పరిశీలించండి. ఇవన్నీ పరిశీలించి మీరు ఒక రిసీవర్ని అపాయింట్ చేయండి. ఆ రిసీవర్ హ్యాండ్ ఓవర్లో ఈ డిస్ప్యూటెడ్ స్థలాన్ని పెట్టండి. పెట్టి మీ జాయింట్ కలెక్టర్తోనో లేకపోతే ఒక స్పెషల్ ఒక ఇన్వెస్టిగేషన్ టీంనన్నా ఏర్పాటు చేసి రెవెన్యూ ఇన్వెస్టిగేషన్ టీంని కూలంకుషంగా పరిశీలించండి. ఆ పరిశీలించి ఇరు పార్టీలని పిలవండి. ఇటు ఆకివీడు దళితుల్ని పిలవండి, ఇటు ఆర్ఎస్ఎస్ బజరంగ్ దళ్ ఎమ్మెల్యేకి సంబంధించిన వ్యక్తులు, విశ్వ హిందూ పరిషత్తు, వీళ్ళందరినీ పిలిపించండి. వాళ్ళు పిలిపించి వాళ్ళతో ఎంక్వైరీ చేయించండి. వాళ్ళని ఎంక్వైరీ చేయండి, వాళ్ళ వాదనలు వినండి. అన్నీ విన్న తర్వాత అప్పుడు డిసైడ్ చేయండి. అంతే కదా అని చెప్పి డిప్యూటీ స్పీకర్ గారు ఇచ్చేయమంటున్నారు కదా అని ఇచ్చేసారనుకోండి, కలెక్టర్ గారు మీరు ప్రాబ్లంలో పడతారు. అందుగురించే నేను మీకు ఒక లెటర్ రాస్తున్నాను. దాన్ని ఏ విధంగా చేయాలో, ఏ విధంగా చెందాలో దాన్ని లెటర్ ఇదే. కావాలంటే ప్రెస్కి కాపీ ఇస్తాను నేను ఇది. కాబట్టి ఈ మా దగ్గర అన్నీ ఉన్నాయి. మీరు ఎఫ్ఐఆర్ వేసింది, ఎఫ్ఐఆర్ వేసి సెక్షన్లు అటెంప్ట్ మర్డర్ సెక్షన్లు పెట్టింది, బెయిల్ వచ్చింది, అన్నీ ఉన్నాయి మా దగ్గర. అంటే వన్ సైడెడ్గా ఇది ఎలా జరిగింది, ఎలా జరుగుతుంది, ఇప్పుడు దాకా ఎలా జరగబోతుంది, ఇవన్నీ మాకు తెలుసు. అందుగురించే ఇంత పకడ్బందీగా మేము చెప్తా ఉన్నాం. మాకు ప్రభుత్వం మీద నమ్మకం లేదు, మాకు సపోర్ట్ చేసే పార్టీ కూడా లేదు. ఏ పొలిటికల్ పార్టీ మమ్మల్ని సపోర్ట్ చేయట్లేదు. ఆకివీడి విషయంలో ఏ పార్టీ కూడా ముందుకు వచ్చి మీకు సపోర్ట్ చేస్తున్నా అన్నది చెప్పలేదు. కాబట్టి వాళ్ళ తరపున నేను ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ మనిషిని నేను ఉన్నాను. అందుగురించే నేను ఈ 164 నా పేరు మీదే నేను పెట్టాలనుకుంటున్నాను.
దాంట్లో కూలకోశంగా చర్చించి మీరు డిసిషన్ తీసుకోండి. అలా కాకుండా మీరు కానీ వన్ సైడెడ్గా వెళ్ళిపోదాం అనుకుంటే మటుకు జిల్లా యంత్రాంగం, జిల్లా రెవెన్యూ యంత్రాంగం, దాని తర్వాత వచ్చే పరిణామాలకి మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఐదర్ జ్యుడిషియరీ ఆర్ లా అండ్ ఆర్డర్, ఎనీథింగ్. నాగేశ్వర గారు కాబట్టి మేము ఇక్కడున్న జగ్గంపేట నుంచి చెప్తున్నది ఏంటంటే, మేము ఉత్తు పుణ్యానికి మీరు ఇది గొడవ లేని దాన్ని రెచ్చగొట్టి మీరు ఇదేదో రామాలయం అయోధ్య రామ మందిరం అన్నంత పెద్ద ఇష్యూ చేసి దాని ద్వారా ఏదో లాభం పొందామని అనుకోవడం కరెక్ట్ కాదు. ఇది ఆయన రామ మందిరం ద్వారా చాలామంది నాయకులు అయిపోయారు. అలాగే నేను కూడా ఈ రాకివీడు ఈ రామ మందిరం అన్న పేరు చెప్పి నాయకుడు అవుదామని అనుకున్నాం. అవివేకం రఘురామకృష్ణరాజు. కాబట్టి మీరు చేసి ఏ పనులు చేసినా కానీ మేము ఎదుర్కొన్నాను సిద్ధంగా ఉన్నాం. మేము న్యాయంగా ఉంటాం, న్యాయం వైపు వెళ్తాం. తప్పకుండా దేవుడు మాకు అనుకూలంగా ఉంటాడని, దేవుడు అన్న కూడా ఒకటే, ఆ దేవుడు అనుకూలంగా ఉంటాడని నమ్ముతున్నాం. కాబట్టి ఇది జగ్గంపేట పాస్టర్ల మీద జరిగిన నిరంకుశత్వ ధోరణికి నిరసనగా ఈ ప్రెస్ మీట్ ఇక్కడ పెట్టి ఈ యొక్క లెటర్ని ఇక్కడి నుంచి నేను రిలీజ్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నాను. నా పేరు జాన్ వెస్లీ. నేను జగ్గంపేట నియోజకవర్గ పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్గా, అదే రీతిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ మైనారిటీస్కి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నేను ఉంటున్నాను. మాజీ కార్పొరేషన్ డైరెక్టర్గా కూడా నేను ఉండడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వంలో రఘురామకృష్ణరాజు గారు అనేటువంటి ఉప సభాపతిగా ఉన్నటువంటి వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు కావాలని పరుగట్టుకుని దళిత క్రైస్తవులని తిడుతూ వారికి ఉన్నటువంటి హక్కులను నేను తీసేస్తానని అతను మాట్లాడుతూ మందిరాలకి నోటీస్ ఇస్తూ అక్కడ రామాలయం కట్టుకుంటారా అంటే గుంతాలమ్మ గుడి కట్టుతారా అది పక్కన పెట్టండి, దాని గురించి మేము మాట్లాడలేదు. పోనీ అక్కడ ఉన్న సమస్యలు అక్కడ వదిలేసి మిగిలిన అతనే చెప్పాడు స్వయంగా 113 చర్చిలకి నేను నోటీసులు ఇచ్చాను, అవన్నీ కూడా ముగించడం జరుగుతుందని దళిత క్రైస్తవులకి అతను విఘాతం కలిగిస్తూ మాకున్నటువంటి మత స్వేచ్ఛను అతడు విఘాతం కలిగిస్తూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్న కారణంగా అక్కడ ఉన్నటువంటి దళిత క్రైస్తవులకు అండగా ఉందామని నేను జుత్తు నాగేశ్వర గారు, అలాగే వల్లూరు సత్యనందం గారు, ఇంకా కొంతమంది పాస్టర్ గారులు అందరం కలిసి అక్కడ ఉన్న మా సోదరులకి సంఘీభావం తెలుపుతూ రఘురామకృష్ణరాజు గారికి దేవుడు మంచి మనసు ఇవ్వాలని ప్రార్థించేద్దామని మేము వెళ్ళడం జరుగుతూ వచ్చింది. అయితే అక్కడ వెళ్ళడానికి మాకు పర్మిషన్ లేదని పోలీసు వారు మేము వెళ్తున్నప్పుడే వారు మమ్మల్ని స్టేషన్లో నిర్బంధించి చాలాసేపు స్టేషన్లో కూర్చోబెట్టి తర్వాత వారిని మమ్మల్ని పంపించడం జరిగింది. అయితే ఈ రోజున ఇటువంటి పరిస్థితుల్లో మాకు హర్ష్ కుమార్ గారు ఈరోజు పొద్దున్నే ఫోన్ చేశారు. నేను వస్తూ ఉన్నాను, నేను మీకు అండగా ఉంటాను అని వారు చెప్పినప్పుడు మేము చాలా సంతోషించాం. ఎందుకంటే ఈ రోజున పార్టీలకు అతీతంగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, పెద్దలు గౌరవనీయులు హర్ష్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఏ పార్టీ అయినప్పటికీ కూడా ఈ రోజున మాకు ఉన్నటువంటి బాధ ఏంటంటే దళిత క్రైస్తవుల పరిస్థితి ఎలా ఉందంటే ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టు ఉంది. ఏ కులానికి లేనటువంటి అణచివేత, ఏ కులానికి లేనటువంటి అవన్నీ కూడా పరిస్థితులు ఈ రోజున దళిత క్రైస్తవులుగా మేము అనుభవిస్తూ ఉన్నాం. మాకు మత స్వాతంత్రం లేదు, అలాగని పోనీ దళితులుగా మేము ఉన్నామంటే అక్కడ కూడా మమ్మల్ని దళితులుగా ఎవరు కూడా గుర్తించడం లేదు. రెండింటికి చెడ్డ రావడగా ఈ రోజున దళిత క్రైస్తవుల పరిస్థితి అయిపోయింది. అందుకని ఈ రోజున రఘురామకృష్ణరాజు గారు కూడా అంటున్నారు, చర్చికి వెళ్ళిన వారిని మేము వెంటనే వారికి ఎస్సీ హోదా రద్దు చేస్తామని. దాని గురించి మేము పిలుపునివ్వడం జరిగింది. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రఘురామకృష్ణ గారు చేస్తున్న చర్యలను ఖండించి ఆయన రాజ్యాంగబద్ధమైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక ఉన్నతమైన పదవి ఉన్నటువంటి ఆయన వ్యవహార శైలి సరిగ్గా లేదు కాబట్టి వెంటనే ఆయన్ని బర్తరఫ్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను
సామరస్యంగా చెక్కబెట్టాలని, మరి త్వరలో అక్కడ పీస్ కమిటీ కూడా వేసి మతాల మధ్య చిచ్చు లేకుండా అందరూ కూడా సార్వభౌమత్వంతో చక్కగా పీస్ఫుల్ హార్మోనీతో మరి ప్రజలందరూ మెలిగేటువంటి వాతావరణం మరి అక్కడ నెలకొల్పాలని, అక్కడ ఉన్నటువంటి 144 సెక్షన్స్ అన్నీ కూడా తీసివేసి ప్రజలకి మరి అడ్డు లేకుండా వారి దైనందిన జీవితాలకు అడ్డు లేకుండా మంచి వాతావరణం అక్కడ ఉండాలని మేము కోరుకుంటూ ఉన్నాం. ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి మరి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది, దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా నేను ఇస్తానని. ఆ మేనిఫెస్టోలో వారు పెట్టిన హామీని నెరవేర్చవలసిందిగా మేము కోరుకుంటూ ఉన్నాం. ఆ హామీ అనేది నెరవేరిస్తే ఈరోజు ఇటువంటి ఇబ్బందులు మేము మా సమాజం, మా యొక్క దళిత క్రైస్తవులు మరి ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉండవు. కాబట్టి ఈ యొక్క విషయంలో కూడా మరి గడిచిన ప్రభుత్వం మరి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మేము తీర్మానం ప్రవేశపెట్టామన్నారు. అది మరి ఎంతవరకు వెళ్ళిందో అది మరి ఎవరి చేతిలో చేయలేని పని. కనీసం వారు ఇచ్చిన హామీని చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చే మరి దిశగా వారు ఉండాలని కోరుకుంటూ మరి నా మాటలు నేను తెలియపరుస్తున్నాను. అలాగే అనుమతులు లేని చర్చలను మరి కూలగొడితే అనుమతి లేని చర్చలను నిషేధిస్తామని వారు చెప్పడం జరిగింది. మరి చాలా గుడులకు మనం చూస్తూ ఉంటే గుడులకు కూడా అనుమతులు లేవు. అసలు దైవాన్ని దగ్గరికి వెళ్ళడానికి, లేదంటే దైవ దర్శనం చేసుకోవడానికి దేవుని దగ్గరికి మనుషులు ఎందుకు వెళ్తారంటే ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితుల నుండి, సమస్యల నుండి మాకు శాంతి కావాలని దేవుని దగ్గరికి వెళ్తారు. ఆ దేవుడిని దర్శించుకునే స్థలానికి పర్మిషన్ ఎందుకండి? మనుషులకు అతీతమైనది దైవశక్తి. దైవశక్తి ఏదైనా దైవం ఒకటని మనం అందరం భావిస్తూ ఉన్నాం. అటువంటి దైవశక్తి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఒక చోట 2-3 కలిసి ఉండడానికి చిన్న గుడో, చిన్న ఒక ఇల్లో, లేదా చిన్న గుడిసో ఏదో కట్టుకుని దైవ దర్శనానికి వెళ్తారు. దానికి పర్మిషన్ కావాలని ఇటువంటి మాటలు మాట్లాడడం మనుషుల యొక్క మనోభావాలని, ప్రత్యేకంగా దళిత క్రైస్తవులకు మనోభావాలను గాయపరుస్తుంది. కాబట్టి ఇటువంటి చర్యలు ఆయన వెనక్కి తీసుకుంటూ, ఎందుకంటే ఇప్పుడు ఆయన పర్మిషన్ లేని చర్చలు అంటారు. మేమేమంటామంటే పర్మిషన్ లేని గుడులు ఎక్కడ ఉన్నాయి, గుడులకి ఏం పర్మిషన్ ఉన్నాయి అని మేము ఆర్టీఏ వేస్తాం. కాబట్టి చట్టం ఎవరికి చుట్టం కాదు, చట్టం అందరికీ సమానం. లేవు, మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు హైవే మీద ఒకవేళ హనుమాన్ జంక్షన్ దాటితే హైవే మీద మధ్యలో గుడి కట్టడం జరిగింది. ఇలా అనేక చోట్ల ఊరిలో ఎక్కడ పడితే అక్కడ తప్పు కాదు. ఎందుకంటే వారికి ఉన్న పరిస్థితులను బట్టి, వారికి ఉన్న ఆశను బట్టి మనం కాకినాడ వెళ్తున్నప్పుడు కూడా అక్కడ ఏడీపీ రోడ్ ఆ జంక్షన్లో కూడా ఒక గుడి ఉంటుంది. చాలామంది వెళ్తూ అది అలా దైవం, వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకం. అసలు అలాంటి గుడులకి పర్మిషన్ కావాలని ఈరోజు ప్రత్యేకంగా వాళ్ళకి లేని నియమ నిబంధనలు దళిత క్రైస్తవులకి ఉన్నాయని ఆయన అడుగుతూ నేను తీసేస్తానని చాలా కఠినంగా ఆల్రెడీ కట్టిన గుడులు నేను కూల్చేస్తానని ఆయన ప్రకటించడమే కాదు, సుమారు 8 దేవాలయాల్ని, మందిరాల్ని, క్రైస్తవ ఆరాధన మందిరాల్ని ఆయన కూల్చడం జరిగింది. ఆయనే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో 113 చర్చిలు నేను కూల్చేస్తానని చెప్పేసి ఆయన ప్రెస్ రిలీజ్ అవ్వడం మేము చాలా ఖండిస్తూ ఉన్నాం. వెంటనే రఘురామకృష్ణరాజు గారు వారి వైఖరిని మార్చుకుని రాజ్యాంగబద్ధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగాన్ని మనకు అనుగ్రహించారో ఆ రాజ్యాంగాన్ని కట్టుబడి ఆయన ప్రవర్తించాలని, మత విద్వేషాలు రెచ్చగొట్టకుండా, కులాల మధ్య చిచ్చు పెట్టకుండా అందరూ సమానంగా చక్కగా ఉండేటువంటి అవకాశాలు ప్రత్యేకంగా వారి నియోజకవర్గంలో వారు నెలకొల్పాలని మేము కోరుకుంటూ ఉన్నాం. లేని పక్షంలో మరొకసారి పిలుపునిస్తూ ఉన్నాం, మరొకసారి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు పెద్దలు హరీష్ కుమార్ గారు కానీ ఇంకా అనేక మంది మా క్రైస్తవ పెద్దలు అనేక మంది మాకు మద్దతు తెలుపుతూ ఉన్నారు. ఆయన వైఖరి మార్చుకోకపోతే ఖచ్చితంగా ఆయన ఇల్లు ముట్టడించి వారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఈ సందర్భంగా మరొకసారి హెచ్చరిస్తూ వారు మనసు మార్చుకోవాలని విన్నవించుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత. కూడా నా జైభీం తెలియజేస్తున్నాను. ఈరోజు మన మద్దతుగా వచ్చినటువంటి హర్ష్ కుమార్ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే దళిత క్రైస్తవులు అనేటువంటి వాళ్ళ మీద విపరీతమైనటువంటి దాడులు చేస్తూ వాళ్ళ చర్చలను కూలుస్తూ ఉన్నారు. దీనికి మద్దతుగా మేము చలో ఆకువీడి అనే కార్యక్రమాన్ని నిన్న బహుజన సమాజ్ పార్టీ కూడా దానికి ఏకీభవించింది. ఆ సందర్భంగా పాస్టర్లో మేము అందరం కలిసి నిన్న బయలుదేరే సమయంలో మరి ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వారు మమ్మల్ని నిర్బంధించి కార్యక్రమానికి వెళ్లకుండా ఆఫ్ చేయడం జరిగింది. ఇలా అక్కడ 140 సెక్షన్ ఉందని, వెళ్ళకూడదని
మమ్మల్ని అందరిని ఆఫ్ చేయడం జరిగింది. ఆ సందర్భంగానే మేము సాయంత్రం మరలా సార్ హర్ష్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళి ఇలా జరిగింది సార్, మీరు మద్దతుగా మాకు ఇక్కడికి రావాలి అని మేము చెప్పి ఇక్కడికి సార్ని ఇన్వైట్ చేయడం జరిగింది. ఆ సందర్భంగానే సార్ కూడా మరి చక్కటి విషయాలు మాట్లాడారు. అంటే ఈ సందర్భంగా నేను తెలియజేసి ఏంటంటే, దళితులు క్రైస్తవులు అనేటువంటి వాళ్ళ మీద అక్రమంగా అక్కడ ఏదో చిన్న గొడవ జరిగితే దాన్ని పెద్దగా చేసి ఉన్నటువంటి గొంతెలమ్మ గుడి తీసి రామాలయం కడతామని అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఈరోజు మేము అడుగుతున్నాం. ఎందుకంటే దేవుడు అనేది ఎవరికి కూడా, ఏ కులమైనా ఏ మతం వాళ్ళైనా దేవుడిని అందరూ కూడా ఒకేలా పూజిస్తారు. అటువంటి దేవుడిని పూజిస్తే మీకైతే ఒకలాగా, దళితులకైతే ఒకలాగా అది చెప్పడం, ఒక నిర్దిష్టమైనటువంటి పదవిలో ఉండి డిప్యూటీ స్పీకర్గా ఉండి ఆయన ఈ రాష్ట్ర ప్రజలకు ఏమి సందేశాన్ని ఇస్తున్నారనేది మాకు అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఒక డిప్యూటీ సభాపతి అయి ఉండి, స్పీకర్ అయి ఉండి ఇలాంటి మత కల్లోలాలు సృష్టించి ఒకరు అన్నదమ్ముల్లా ఉండేటువంటి, అంతవరకు లేనటువంటి అక్కడ గొడవలు, ఇటువంటి గొడవలు ఈయన వచ్చి ఇటువంటి గొడవలు సృష్టించడం రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా హర్షించదగినటువంటి విషయం. కాబట్టి మేము ఈ సందర్భంగా తెలియజేసేటంటే, ఆయన ప్రత్యేకించి ఒక హిందువుల కోసమే మాట్లాడుతున్నట్టు, ఒక హిందువులే పోషిస్తున్నట్టు, ఈ ఉన్నటువంటి వారు మరి వాళ్ళ మనుషులు కాదా, లేదా వాళ్ళు ఓట్లు వేస్తే ఆయన గెలవలేదు అక్కడ అని మాకు సందేశం ఉంది. ఎందుకంటే అక్కడ దళితులు, హిందువులు అందరూ కూడా కలిసి ఉంటేనే కలద సుఖం అనేటువంటి రీతిలో ఉండాలి తప్ప ఈ మత కలహాలు చేర్చి మతాల మధ్య సిచ్చి పెట్టి మేమందరం కూడా ఒకరినొకరు పోట్లాడుకునే విధంగా కాకుండా ఇప్పటికైనా ఆయన మనసు మార్చుకుని ఆ యేసు ప్రభు వారు ఆయనకి మంచి మనసు కలగజేయాలని, ఈ దైవజనులందరూ కూడా ఆయన కోసం ప్రార్థించాలని ఎంతో తాపత్రయపడుతుంటే ఆయన మాత్రం ఇరుసుకు పడుతూ ఉన్నారు. దళిత క్రైస్తవులు అక్కడ ఉండకూడదు, చర్చిలు ఉండకూడదు, అసలు దళితులనే క్రైస్తవులే ఉండకూడదు అనేటువంటి ధోరణిలో ఆయన అక్కడ అంత అలా చేశారు. కాబట్టి మన కోర్టు కూడా దానికి రిజర్వేషన్లో ఎవరైతే ప్రార్థనకి వెళ్తారో, ఎవరైతే క్రైస్తవులు ఉంటారో వీళ్ళకి ఆ రిజర్వేషన్ తీసేయాలనేటువంటి ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటువంటి బీజేపీ ప్రభుత్వం ఇదంతా కూడా చేస్తుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాను. ఎప్పటికైనా రఘురామకృష్ణ గారు ఇటువంటి దాని మీద దృష్టి నుంచి మంచి పరిపాలన సాగించాలని, మంచి విధంగా మీరు ఉన్నటువంటి పదవిని అంగీకరించాలని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడులు ఒక భాగం అయితే, దళిత క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడుల్నే ప్రధానంగా నేను మాట్లాడుతున్నాను. మరి ఈ సమయంలో క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడుల నిమిత్తము, దళిత క్రైస్తవుల మీద జరుగుతున్న దాడుల నిమిత్తము మధ్య వచ్చినటువంటి మరి హర్ష్ కుమార్ అన్నయ్య గారిని బట్టి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మరి మీడియా మిత్రులందరికీ కూడా ముందుగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నేను ఏంటంటే ఈరోజు క్రైస్తవులు 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 అంటారు, అంటే అన్ని వర్గాల్లోనూ కూడా క్రీస్తును ఆరాధించే వాళ్ళు ఉన్నారు. కానీ వారిని ఎవరిని కూడా ఎటువంటి టార్గెట్ లేకుండా కేవలం మాలా మాదిగలనే క్రైస్తవ్యాన్ని స్వీకరిస్తే వారు బీసీసీకి వెళ్ళి వారికి వచ్చినటువంటి రాయితీలన్నీ తీసివేయాలనేటువంటి ప్రధాన ఉద్దేశం. అయితే ఈరోజు మన డిప్యూటీ స్పీకర్ ఎవరైతే ఉన్నారో రామకృష్ణరాజు గారు, ఆయనకు ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే ప్రధానంగా జగన్ గారి మీద ఉన్నటువంటి ద్వేషం, ఆయనని ఇబ్బంది పెట్టారన్న ఉద్దేశంతో క్రైస్తవులు చాప కింద నీళ్ళలాగా వర్క్ చేస్తే ఖచ్చితంగా ఆయన ఏదో సాధించారనుకుంటున్నాడు. కానీ తన యొక్క క్యారెక్టర్ ఈరోజు పోగొట్టుకుంటున్నాడు. భారత రాజ్యాంగ చట్ట ప్రకారం కూడా ఆయన ఏది చేసినా ప్రజలందరూ హర్షిస్తారు, కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదు కదా. ఈయన వల్ల అనేకమైన సమస్యలు తీసుకొస్తున్నాడు. కనుక ఈరోజు దళిత క్రైస్తవుల సమాజం నుంచి నేను మాట్లాడుతున్నాను, సేవకుల మధ్య నుంచి మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు కేవలం క్రైస్తవులు అనేటువంటి విధానం కాకుండా దళితులు ఎవరైతే క్రైస్తవులకు వెళతారో వారికి వచ్చేటువంటి రాయితీలని తీసివేస్తే అనేక మంది హిందూ ధర్మంలో ఉంటారు అనుకోవడం అది పిచ్చితనం. ఎందుకంటే మనసును మార్చలేడు ఎవడం. నువ్వేదో మనసును మార్చి వాళ్ళు భయపెట్టి ఏదో చేద్దాం అనుకుంటే నువ్వు భయపెట్టడం వల్ల ఇప్పుడు ఏమైందంటే ఇంతవరకు ఉన్నటువంటి గౌరవం కూడా వీళ్ళు పోగొట్టుకుంటున్నావు.
ప్రభుత్వానికి కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాను మీ ద్వారా. మరి సీఎం గారికి కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాం. స్పీకర్ గారు చేస్తున్నటువంటి ప్రవర్తనని మీరు ఎక్కడ డిప్యూటీ స్పీకర్ గారు చేసినటువంటి ఆ ప్రవర్తనని మీరు ఎక్కడో చోట మీరు కంట్రోల్ చేయకపోతే ఇప్పటివరకు మీ మీద ఉన్నటువంటి గౌరవం కూడా పోతుంది. ఎందుకంటే మీరు వెనకాల నుండి చేయిస్తున్నారేమో అన్నటువంటి ఉద్దేశం ప్రజల్లోకి వెళ్ళకముందే మీరు చర్యలు తీసుకోవాలని ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తూ, క్రైస్తవుల్ని సెక్యూర్ చేయాల్సిన బాధ్యత మీదని తెలియజేస్తూ మరొక్కసారి హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే మేము పిలుపునిస్తే రోడ్ల మీదకి మళ్ళీ క్రైస్తవ సమాజం అంతా వస్తుంది, అది మళ్ళీ మీకు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. ఇలాంటి సమస్యలు తెచ్చుకోకుండా మీరే మరి ఇంటర్నల్గా చెప్తారు, బాహాటంగా చెప్తారు, మీరే క్రైస్తవుల కోసం ఒక సెక్యూర్ విషయాన్ని మీరు తెలియచేయాలని కోరుకుంటూ ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను.